ఇక సెక్రటేరియట్ లో సెక్యూరిటీ టైట్ చేశారు ఖాకీలు. సచివాలయంలో జరుగుతున్న వరుస ఘటనలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. పర్మిషన్ ఉంటే తప్ప ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. సెక్రటేరియట్ అంటేనే రిస్ట్రిక్టెడ్ ఏరియా. సీఎంతో పాటు మంత్రులందరూ ఉండే ప్లేస్ కావడంతో ఫుల్ సెక్యూరిటీ కంపల్సరీ. అయితే కొంతకాలంగా ధర్నాలు, ఆందోళనలకు సచివాలయం అడ్డాగా మారింది. ఈ మధ్య వరుసగా జరిగిన ఇన్సిడెంట్స్ తో సెక్యూరిటీ టైట్ చేశారు పోలీసులు. కొన్ని రోజుల క్రితం ఒగ్గు కళాకారుల కోటాలో తమకు ఉద్యోగాలు ఇవ్వాలని సెక్రటేరియట్ ముందు ఆందోళనకు దిగారు. ఓయూ భూములపై సీఎం కామెంట్కు నిరసనగా ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు, ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాల నాయకులు ఏకంగా సీఎం బ్లాకులోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇక నల్గొండ జిల్లాకు చెందిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సూసైడ్ అటెంప్ట్ సెక్రటేరియట్లో కలకలం రేపింది. సీఎం బ్లాక్ ఎంట్రన్స్ లో తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వరుస ఘటనలతో అలర్ట్ అయిన పోలీసులు సెక్రటేరియట్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విజిటర్స్ పాసులను తగ్గించారు. ఎంప్లాయీస్ తో పాటు సెక్రటేరియట్ కు వచ్చే ప్రతి ఒక్కరిని పూర్తిగా చెక్ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. స్కానర్స్ తో చెకింగ్ చేస్తున్నారు. పేషీల నుంచి వచ్చే వీఐపీ పాసులను కూడా తగ్గించారు. కంపల్సరీ అంటేనే లోపలికి ఆలోచిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అనాథరైజ్డ్ పర్సన్స్ని సెక్రటేరియట్ ఎంట్రీ కాకుండా ఐడెంటిటీ చూసి ఎంప్లాయీస్ని కానీ ఎవరైనా మీటింగ్కి వచ్చే అదర్ అఫీషియల్స్ని కానీ ఐడెంటిటీ కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ బిలాంగింగ్స్ అన్ని చెక్ చేసిన తర్వాత లోపలికి అనుమతించడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న మారిన పరిస్థితుల్లో ఎటువంటి కన్సిడరేషన్లు కూడా ఏదైనా మినిస్టర్ పేషెస్ నుంచి ఎవరున్నా కానీ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం, మనకున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తెలియపరిచి దాని ప్రకారం నడుచుకోమని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఏవైతే గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్, హెచ్ఓడీస్ నుంచి, మా డీజీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారం స్ట్రిక్ట్ అయి క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే అనుమతించడం జరుగుతూ ఉందండి. సెక్రటేరియట్ లో జరుగుతున్న ఘటనలపై సీఎం కేసీఆర్ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో సెక్రటేరియట్ సెక్యూరిటీ కమాండెంట్ భద్రతపై సమీక్ష నిర్వహించారు. అవసరమనుకుంటేనే సెక్రటేరియట్లోకి విజిటర్స్ ను అనుమతించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్లీ రిపీట్ అవ్వకుండా చూడాలని స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చారు.